నిస్సార్కి సంబంధించి నాసా ఇస్రో కొలాబరేషన్ 2014లోనే మొదలైంది. అసలు ఈ సింథటిక్ అపర్చర్ రాడార్ అంటే మామూలు రాడార్స్ లో ప్లెయిన్ ఇమేజెస్ పిక్చర్స్ వస్తుంటాయి. సింథటిక్ అపర్చర్ రాడార్ లో 2D 3D స్టైల్లో ఇమేజెస్ పిక్చర్స్, హై రెజల్యూషన్ పిక్చర్స్ వస్తాయి అన్నమాట. ఈ సింథటిక్ అపర్చర్ రాడార్స్ శాటిలైట్స్ పైనుంచి కానీ ఏదైనా మూవింగ్ ఆబ్జెక్ట్ పైనుంచి కానీ దీన్ని మనం పంపించి ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్ 2 ఫ్రీక్వెన్సీస్ ఉంటాయని చెప్పా కదా. ఎల్ బ్యాండ్ ఏమో నాసా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎస్ బ్యాండ్ ఏమో ఇస్రో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్ బ్యాండ్ సంబంధించి నాసా వాళ్ళు వాళ్ళ GPS, హై కెపాసిటీ సాలిడ్ స్టేట్ రికార్డర్, ఒక సాలిడ్ స్టేట్ రికార్డర్ డేటాని స్టోర్ చేయడం కోసం, పేలోడ్ డేటాని స్టోర్ చేయడం కోసం ఇదంతా కూడా చేస్తున్నారు అనమాట. ఇస్రో వాళ్ళు ఎస్ బ్యాండ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఇస్రో వాళ్ళు ఎస్ బ్యాండ్ ప్రొవైడ్ చేయడమే కాకుండా GSLV లాంచ్ వెహికల్ ద్వారా దీన్ని లాంచ్ చేయబోతున్నారంట, జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా. సో ఓవరాల్ గా ఈ శాటిలైట్, రాడార్ శాటిలైట్ నిస్సార్ ఒక బరువు 2800 కిలోగ్రామ్స్ ఉంటుందంట. సో దీంతో పాటు రకరకాల ఇన్స్ట్రుమెంట్స్, ఇది డ్యూయల్ ఫ్రీక్వెన్సీ ఇమేజింగ్ రాడార్ శాటిలైట్, అంటే ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్ 2 ఉంటాయి కాబట్టి దీన్ని డ్యూయల్ ఫ్రీక్వెన్సీ ఇమేజింగ్ రాడార్ శాటిలైట్ అంటారు.